ఇది గౌతముడి యొక్క ఆశ్రమయ్యా. చాలా కాలం దేవతలకు కూడా ప్రీతి కలిగించేటువంటి యజ్ఞయాగాది కృతులు జరిగినటువంటి పుణ్యభూమి అని చెప్పి గౌతముడి యొక్క వృత్తాంతం చెప్పారు. ఈవేళ మనమందరం కూడా అహల్య చాలా దోషం చేసిందని చెప్పి లోకానికి ఒక అపవాది అని రామాయణంలో ఏది ఉందో వాల్మీకి రామాయణంలో దాన్ని యథార్థంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా తపస్సు చేస్తుంటే భూమి మీద ఆ తపస్సు వల్ల ఎక్కడ ఇంద్ర పదవికి భంగం కలుగుతుందో అని భయం. ఎవరికి? ఇంద్రుడికి. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే అలాగే పంపించాడు. ఊర్వశి, మేనక, అప్సరస, తిలోత్తమ వీళ్ళందరినీ పంపించాడు. ఒకసారి త్రిశంకుని పంపించాడు. త్రిశంకు యొక్క ఆయన ఊర్ధ్వలోకాలు పంపించడం కోసం తపస్శక్తి అంతా ధారపోసి. ఈసారి గౌతముడు తపస్సు చేస్తే ఆ తపస్సు యొక్క భగ్నం కలిగించాలంటే గౌతముడు కామానికి లొంగడు. ఎందుకో తెలుసా? అహల్య బ్రహ్మ చేత సృష్టించబడితే ఇంత సుందరమైన కన్యను ఎవరి దగ్గర పెడితే సంరక్షింపబడుతుందని ఆలోచన చేసి గౌతముడికి ఇచ్చి పంపించాడట బ్రహ్మదేవుడు. అహల్య గౌతముడి యొక్క సేవ చేస్తోంది తప్పగానే ఈవిడ ఎందుకు కామవికారం లేదు, ఆయన ఎందుకు కామవికారం లేదు. అప్పుడు ఈవిడి దగ్గరికి గౌతముడికి ఇచ్చి వివాహం చేస్తేనే వీడికి పరిపూర్ణత అని చెప్పి వివాహం చేశారు. అంటే స్త్రీ యొక్క సౌందర్యానికి లొంగడిన దీంతో కొట్టాలి అని అనుకున్నాడు. అప్పుడు ఈయన తపస్సు పెరుగుతుంది, తపశ్శక్తి పెరుగుతుంది దాన్ని భగ్నం చేయడం కోసం ఒకరోజు గౌతముడు పొద్దున్నే సంధ్యావందన కార్యక్రమాలకి బయటికి వెళ్ళిన సమయంలో గౌతముడి యొక్క వేషాన్ని ధరించి అహల్య దగ్గరికి వెళ్ళాడు. వెళితే వీడు గౌతముడి వేషంలో వచ్చిన ఇంద్రుడిని గుర్తించి, మనస్సు చంచలమైంది, గుర్తుపెట్టుకోండి. ఆవిడ చేసిన దోషం ఏమీ లేదు. మనం చేసిన పాపాలు 3 రకాలుగా ఉంటాయి. మనస్సు ద్వారా చేసిన పాపమే వాక్కు ద్వారా ప్రకటీకృతం అవుతుంది. వాక్కు ద్వారా ప్రకటీకృతమైనటువంటి పాపమే మన చేత కర్మ చేయిస్తుంది. అందుకే త్రివిధ పాపాలన్నారు. ఒక పాపం చేస్తే 3 వంతుల పాపం కింద లెక్కేస్తారు. అప్పటి కాలానికి మనస్సుతో చేసిన దోషమే. అందుకే జపదగ్ని మహర్షి రేణుకాదేవి మనస్సుతో సంకల్పం చేస్తే శిరస్సేదం చేసేమన్నాడు. పరశురాముడు వెళ్ళి కట్కంతో కట్టించేశాడు. ఇక్కడ జరిగింది కూడా మానసిక లోపమే. అహల్య గుర్తించింది వచ్చిన వాడు గౌతముడు కాదు, దేవేంద్రుడే అని గుర్తింది. మనస్సు చంచలమయ్యిందిట. ఈ లోపల ఆవిడ ఆలోచిస్తుండగా, ఏమిటయ్యా దేవేంద్ర ఇలా వచ్చాడు? ఆయన అన్నట్ట, కామాతురులు ఋతుకాలం వరకు ఆగరు. అంటే యవ్వనంలో ఉండగానే కోరికలు తీర్చుకోవాలి. నా కోరిక తీర్చిపెట్టు అని అడిగాడు. ఋతుక్రమం అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక స్త్రీ రజస్వర దోషం ఆపాదింపబడి 3 రోజులు గడిచిన తర్వాత, 4 రోజులు గడిచిన తర్వాత 5వ రోజు నుంచి భర్త యొక్క సాంగత్యం ద్వారా సంతానాన్ని పొందడానికి అర్హత ఉంది. అటువంటి సమయంలో స్త్రీ పురుషుల యొక్క సమాగమే సంతానోత్పత్తికి కారణమవుతుంది. ఆ సమయంలో కోరికలు అధికంగా ఉండటం చేత కామాతులు అంతవరకు ఆగరు. నా కోరిక తీర్చిపెట్టమని అడిగాడు అహల్య. ఇప్పుడు ఆవిడ అందుట, నా సంసార జీవితంలో, నా దాంపత్య జీవితంలో నిత్యము సంతుష్టురాలని. అందుచేత నా గౌరవం నీ గౌరవం కాపాడానికి ఉన్న పడంగా వెళ్ళిపోయా. ఆయన పని ఏమిటి? ఈవిడ్ని పాడు చేయడం కాదు. ఇక్కడికి వచ్చి వెళుతూ ఆ గౌతముడి కళల్లో పడితే చాలు అనుమాన బీజం పడింది. అంతే కదా? భార్యాభర్తల మధ్య నుంచి వెళ్తే ఇప్పటిదాకా చేసిన పాపం అంతా పోతుందన్నారు. గురు శిష్యుల మధ్య నుంచి వెళ్ళకూడట. వేదం తిరుగుతున్న బ్రాహ్మణోత్తముల మధ్య నుంచి వెళ్ళకూడట. అజామధ్యే దంపత్యో మధ్య ఏవచ. మనం చేసిన పుణ్యం ఏ విధంగా పోతుందన్నట్ట. 2 మేకల మధ్య నుంచి వెళితే పోతుంట, 2 బ్రాహ్మణుల మధ్య నుంచి వెళితే పోతుంట, దంపతుల మధ్యన వెళ్ళిపోతే పోతుంట, నందీశ్వరుడికి ఈశ్వరుడికి మధ్యలో వెళితే పోతుంట మనం చేసిన పుణ్యం అంతా. చూడండి, ఒక బీజం నాటడం కోసం వచ్చాడు, ఆయన పని పూర్తయింది. తిరిగి ఆయన అన్నట్ట, నీ విశిష్ట రీతికి నాకు సంతోషం కలిగిందన్న. నవ్వుతూ వస్తుందంట బయటికి. ఈ లోపల గౌతముడు దర్భల చేతితో పట్టుకుని కమండలంలో జలాన్ని తీసుకుని ఎదురుస్తున్నాడు. వస్తూ ఉంటే
తన రూపంలో ఉన్నవాడు కనపడ్డాడు ఎదురుకుండా. ఎవడు వీడు అనుకున్నాడు? దేవేంద్రుడు. ఎందుకంటే ఇంద్రియాలు జయించిన వాడే దేవేంద్రుడు అవుతాడు. కానీ పడిపోవాలంటే అదే ఇంద్రియాల వల్ల పడిపోతాడు. ఈత వీడు దుర్బుద్ధితోనే వచ్చాడని చెప్పి వెంటనే శపించాడు. ఏమిటి? కామ వికారానికి కావాల్సింది పురుషుడికి వృషణాలు కదా, విగత వృషణమయ్యదం అని చెప్పి శపించాడు. వెంటనే నేల మీద రాలిపడ్డట. అక్కడి నుంచి అయినా తపస్సు శక్తి అంతా నిర్వీర్యమైంది. ఆ కోపం ఎలా ఉంటుందంటే, మనం బయటికి వెళ్ళి వచ్చి చికాకులన్నీ ఎక్కడ చూపెడతా? ముందు భార్య మెచ్చుకుంది. భార్య కూడా వినలేదా? పిల్లల్ని దప 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 బాధేస్తుంది. ఎంతవరకు? కోపం తారాస్థాయికి వెళ్ళి పడిపోయిన తర్వాత వాడు చేతులు బొబ్బలెక్కిపోయి ఏడుస్తూ ఉంటే పిల్లవాడిని మళ్ళీ దగ్గర తీసుకుని హాస్పిటల్కి మనమే తీసుకుంటాం. ఆ కోపం క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్థితి విభ్రమ, స్థితిభ్రంశా బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిందండి ఇది. ఆ కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు గౌతముడు. వెంటనే అహల్యను కూడా శపించాడు. ఏమిటో తెలుసా? వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మసాయిన్యే. వాయువుని ఆహారంగా తీసుకుంటూ నిరాహారంగా ఉంటూ భస్మసాయి అంటే బూడితో కప్పబడినటువంటి జీవితాన్ని గడుపుతూ ఆశ్రమేక్షను నివక్షసి, ఆశ్రమంలో నివసించు అని చెప్పి శాపాన్ని ఇని మళ్ళీ వెంటనే శాప అనుగ్రహాన్ని కూడా ప్రసాదించాడు. తపస్సు చేస్తూ ఉండు, కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఈ భూమండలం మీద నడియాడుతూ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుంది చెప్పి వర్ణించాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ దేవేంద్రుడు, ఏమయ్యా మీ దేవకార్యం కోసం నేను వెళ్ళాను, నేను విగత వృషణయ్యాను, ఏమిటి నాకు మళ్ళీ ఎలాగన్నారు? యజ్ఞం చేస్తున్నప్పుడు మేకల బలిస్తారు కదయ్యా, పితృదేవతలందరూ వాటిని ఆహారం ప్రీతిగా వికరిస్తారట వృషణ. అందుకే అమ్మవారికి జాతర వేసామంటే అన్ని పార్టుల కల్లా ముందు ఆ పార్టు చాలా బలమైందని చెప్పి తినేస్తాం. ఏమిటి? దానికోసం దెబ్బలాడుకుంటాం కూడా. మాంసాహారం తినే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పితృదేవతలు ఉన్నట్ట వృషణాలు దేవతలు వృషణాన్ని ఇంద్రుడికి ఏర్పాటు చేశారు. అందుకే మేకలకి వృషణాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ విధంగా ఈ దేవేంద్రుడు ఆ విధంగా అక్కడికి అహల్య శాపాన్ని పొంది ఆశ్రమంలో నివసిస్తూ ఉందయ్యా. రామా, ఒక్కసారి నువ్వు ఆ ఆశ్రమంలో ప్రవేశించాను. లోపలికి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుడు ప్రవేశించారు. గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. వాల్మీకి రామాయణంలో చాలా అద్భుతమైన సన్నివేశం. రాముడి యొక్క పాదం తగిలి అహల్య శాప విముక్తి కలిగిందని. కాదు 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 వాల్మీకి ఏం చెప్పారో తెలుసా? రాముడు దృష్టి పడిన తర్వాత పుష్పాలతోటి, లతలతోటి, తీగలతోటి కప్పబడినటువంటి అహల్యాదేవి కనపడినటువంటి రాముడి దృష్టి ఎలా ఉందన్నారు. మంచు చేత కప్పబడినటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో, నీటిలో ఉన్నటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో, నివులు గప్పిన నిప్పు ఎలా ఉంటుందో అలా ఉందిట అహల్యాది. రాముడు దృష్టి పడిన తర్వాత లోకానికి కనపడింది. అంతవరకు లోకానికి కనపడింది. ఎందుకు కనపడలేదన్నారు? ఈవిడ తపస్సు చేసుకున్నప్పటికీ కూడా ఈ సౌందర్యం మళ్ళీ ఎవరినైనా ఆకర్షిస్తుందేమో, ఇచ్చేటప్పుడు శాపాన్ని అనుగ్రహంగా ఇచ్చాట. వాయుభక్షాని రాహారా తప్యంతి భస్మసాయిని అన్నాడు. ఎవరికి కనపడకుండా ఉండమని వరం ఇచ్చారు ఆవిడ. రాముడు దృష్టి పడిన తర్వాత అప్పుడు లోకానికి కనపడిన వెంటనే ముందు రామలక్ష్మణులు వెళ్ళి నమస్కారం చేశారన్న గుర్తుపెట్టుకున్న అహల్యాదేవి. అర్థమైందా? అప్పుడు ఎప్పుడైతే రామలక్ష్మణులు వచ్చి నమస్కారం చేశారో గౌతముడు చెప్పిన మాట గుర్తుకొచ్చింట అహల్యాదేవికి. వెంటనే వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వారిని కూర్చోబెట్టి సత్కారం చేసి సాష్టాంగ దండ ప్రమాణం చేసిందమ్మ అహల్యాదేవి. ఎప్పుడైతే శాప విమోచనం అయిపోయిందో దేవతలు పూలవర్షం కురిపించారు. ఎప్పుడైతే దేవతలు మోగాయో హిమవత్ పర్వత ప్రాంతాల్లో తపస్సు చేస్తున్నటువంటి గౌతముడు క్షణకాలంలో ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు.
అలాగా అహల్యాదేవికి సేవముక్తి కలిగించాట. అక్కడి నుంచి మిథిలానగరంలో ప్రవేశించి వెళ్ళే ముందు ఈయన వస్తున్నాడు, విశ్వామిత్రుడు వచ్చాడన్న వార్త తెలియస్తున్నాడట జనక మహారాజు. అక్కడ ఒక యాగాన్ని చేస్తున్నారు, యాగాన్ని చూడడం కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడికి ఎదురేకి స్వాగతం పలికాడు. ఎవరయ్యా ఈ కుమారులను అడిగారు. దశరథ మహారాజు కుమారుడు రామలక్ష్మణుడు అని చెప్పారు. ఏమీ లేదయ్యా, ఈ శివధనస్సు ఒకసారి చూద్దామని వచ్చాడు. అప్పుడు ఈ శివధనస్సు ఎక్కడదయ్యా అంటే నిమి వంశంలో 6వ వాడైనటువంటి దేవరాతుడికి ఇవ్వబడింది, ఈశ్వరుడి పేరు. ఆ ఇచ్చినటువంటి శివధనస్సు ఎలా వచ్చిందో కథ చెప్తాను. అది కథ ఇప్పుడే చెప్పేద్దాం, మళ్ళీ అన్నిలో చెప్పడం. ఒకసారి విశ్వకర్మ చేత 2 ధనస్సులు తయారు చేశాట. ఒకటి విష్ణువుకి ఇచ్చాట, ఒకటి ఈశ్వరుడికి ఇచ్చాట. ఇద్దరిని యుద్ధం చేయమన్నట్టు, ఎవరి బలం గొప్పదో చూద్దామన్నట్టు. ఇద్దరు తిరుగుపక్కన నుంచున్నట్ట, ఈశ్వరుడు విష్ణువు నుంచుంటే ఈశ్వరుడు యొక్క ఎదురుగుండా నుంచిన తర్వాత విష్ణువు గట్టిగా ఓంకరించాడు. ఆ ఓంకారానికి ఈశ్వరుడు నిస్తేజుడైపోయాడు. ఆ ధనస్సు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆ దేవతలందరూ విష్ణువే బలవంతుడని చెప్పి నిర్ధారణ చేశాడు. ఆ ఈశ్వరుడు ఏం చేశాట, ఈ ధనస్సు తీసుకువెళ్ళి దేవతల ద్వారా దేవరాతుడికి ఇవ్వబడింది. అంటే జనక మహారాజు యొక్క వంశంలో మొట్టమొదటి వంశంలో చూస్తున్నటువంటి 6వ వాడికి ఇవ్వబడింది. అక్కడి నుంచి ఈయనకి వచ్చేసరికి 21 తరాలు గడిచాయి. 21 తరాలు కూడా ఆ శివధనస్సును నిత్యము పూజామందిరంలో పెట్టి ఆరాధన చేస్తుంది. ఒకరోజు ఈయన యజ్ఞం చేస్తూ ఉండగా చెప్పారట, ఎందుకు ఈ యజ్ఞం చేస్తున్నాం, శివధనస్సు పరీక్ష ఎందుకు పెడుతున్నామని చెప్పారట విశ్వామిత్రుడు. సంతానం లేదయ్యా, సంతానాన్ని కూరి యజ్ఞం చేద్దామని నాగటి చాలుతో దున్నుతున్నాడు. ఏమండి మహారాజు దున్నుతుండడం ఏమిటండి అంటే, ఎవరి పని వాడు చేస్తేనే ఫలితాన్ని పొందుతాడు. జనక మహారాజు ఎద్దులకి కాడి కట్టి దున్నుతూ ఉంటే నాగటి చాలికి ఒక పెట్టి దొరికింది. ఆ పెట్టిలో అందమైన బాలిక దొరికింది. ఆవిడే సీత. నాగటి చాలికి దొరికిన సీత అని పేరు పెట్టి, అయ్యో నిజా ఆవిడ ఎవరి గర్భంలోంచి ఆవిర్భవించలేదమ్మా. మహానుభావుడు చెప్పాడు మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు, అమ్మ ఎప్పుడు ఆవిర్భవించినా అయోనిదిగానే ఆవిర్భవిస్తుంది తప్ప కానీ ఒక తల్లి గర్భం నుంచి రాదని. అటువంటి అమ్మాయికి వివాహం చెయ్యాలంటే పరాక్రమవంతుడి రాజులకి క్షత్రియులకి బలవంతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటారు కదా. మా పోటీ వాడైతే వేద విద్య ఉన్నవాడికి ఇచ్చి చెయ్యాలను. ఇప్పుడైతే సాఫ్ట్వేర్ అయితే చాలు పెళ్లి చేసేస్తావాడు. అందుచేత పరాక్రమం ఉన్నటువంటి వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఏమిటా పరాక్రమం? ఈ శివధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో అటువంటి వాడికి ఇచ్చి వివాహం చెయ్యాలని కోరిక. ఆ శివధనస్సు ఇప్పటిమటికి ఎక్కువ పెట్టినవాడు, దాన్ని పట్టుకున్నవాడు లేట, ఎత్తి పెట్టినవాడు లేట, నారి సంధించిన వాడు లేట, అల్లెత్రాడు పైకి లాగినవాడు లేట. రాజర్షులందరికీ కూడా సీతాదేవి సౌందర్యం చూస్తే రాజులందరికీ కూడా ఎలాగైనా సీతాదేవిని సొంతం చేసుకోవాలని చెప్పి భరతఖండంలో ఉన్నటువంటి రాజులందరూ యువరాజులందరూ వచ్చేసారు. వచ్చి అవమానం పాలై వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఊరుకున్నారా? వాళ్ళందరూ కూటమి కింద ఏర్పడి జనక మహారాజు రాజులందరినీ అవమానం చేయడం కోసమే ఈ వీర్య శుల్క సీతాదేవిని ఇక్కడ పరీక్షగా పెట్టాడు శివధనస్సు అని చెప్పి వాళ్ళందరూ దాడి చేశారు. ఆ దాడి చేసి దండెత్తుకొచ్చేసారట మిథిలానగరంపై. కోట బురుజులు కదిలిపోతూ ఉంటే జనక మహారాజు తపస్సు ద్వారా దేవతలను మెప్పిస్తే దేవతలు అనుగ్రహించి చతురంగ బలాన్ని ప్రసాదించారు. ఏమిటి? ఒక్క సీతాదేవి పెళ్లి కోసం జనక మహారాజు పడినటువంటి బాధ వేళ ఆడపిల్లను సంరక్షించుకునే తండ్రి కూడా పడే బాధ అదే. ఇన్ని చూపులు పడతాయో ఆ అమ్మాయి శరీరం మీద, ఇన్ని మాటలు కనపడతాయో ఎంత బాధగా ఉంటుందో తండ్రికి. అదే బాధ అనుభవించాడమ్మా జనక మహారాజు. ఆఖరికి తన రాజ్యాన్ని విస్తృతం చేస్తున్నాడు. ఆ ధనస్సుని ఒకసారి చూపించబయ్యా గదంతా చెప్పాడు. ఈయన రామచంద్రమూర్తి ఒకసారి దర్శనం చేస్తాడు. మరణాడు పొద్దున్న దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎంత ప్రక్రియ జరిగిందో. 5,000 మంది బలిష్ఠులమ్మా, శారీరక దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు. ఈ ధనస్సు ఎక్కడుందన్న అట్ట ఇనప పెట్టెలో ఉంది. దానికి 8 చక్రాలు. 5,000 మంది తాళ్ళు పట్టుకుని అతి కష్టం మీద
సభలోకి తీసుకొచ్చారు.